ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్. సో సడన్గా ఈరోజు శవమై కనిపించింది. అండ్ వాళ్ళ ఇంట్లోనే అనుమానాస్పద మృతిగా యాక్చువల్గా వీళ్ళు అంటున్నారు, కానీ ఆత్మహత్య చేసుకుందనే తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. ఎందుకు బలవన్ మరణానికి పాల్పడింది అనే దానికి మాత్రం ఇంకా రీజన్స్ తెలీదు. అసలు ఏం జరిగిందంటే, మహారాష్ట్రలోని కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే సీతాకుండ్ అక్కడ ఉంటారు వీళ్ళు. బేసికలీ నైట్ అందరూ అంటే వాళ్ళ తల్లి వాళ్ళ రూమ్లోనే పడుకుంది, ఈవిడేమో తన రూమ్లో తను పడుకుంది. మధ్యరాత్రి లేచి ఏదో చూసరికి అయినా ఎంతసేపు అయినా లైట్ ఆఫ్ చేయట్లా. ఏంటి ఇంకా లైట్ ఆఫ్ చేయట్లేదు, పడుకుందా లేదా అని ఒక్కసారి తల్లి ఎందుకో చూద్దాం అనుకుంది. బట్ ఏదో పని చేసుకొని ఉంటుంది, లేకపోతే ఏదైనా పాటలు పాడుకుంటూ ఉంటుంది, లేదా ఏదైనా ట్యూనింగ్ చేసుకుంటూ ఉందేమో, లేదా ఏదైనా సాంగ్ని ఏమన్నా వింటుందేమో అనుకొని కాసేపు అయితే, అంటే మరీ అమ్మాయి చనిపోతుందని అయితే ఎవరు ఊహించలేరు, అంటే అట్లాంటి సిచ్యువేషన్ కూడా లేదు బేసికలీ. సో చాలా కామ్గానే ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకో ఏంటి అసలు ఈ అమ్మాయి ఇంతసేపు లైట్ ఆఫ్ చేయకుండా ఉంది అని చెప్పేసి ఒకసారి ఇది తలుపులు బాధితే అసలు కొంచెం అనుమానం వచ్చింది. ఏంటి అసలు ఉందా లేదా ఏం చేస్తుంది అని అట్లా కిటికీలో నుంచి చూస్తే ఫ్యాన్కి వేలాడుతూ కనపడింది. ఆ తల్లి షాక్. వెంటనే వాళ్ళ నాన్నకి చెప్పగా వాళ్ళు ఇరుపొరుగు వాళ్ళ సహాయంతో వెంటనే ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే పాపం చనిపోయింది. సో ఒక సింగర్గా యాక్చువల్ 35 ఇయర్స్కే చనిపోయింది ఈ అమ్మాయి. సింగర్గా కెరీర్ ప్రారంభించింది, మంచి మంచి సాంగ్స్ పాడింది. అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. అంటే మంచి ప్రూవ్ అంటే ఇంకా చెప్పాలి అంటే మంచి మెచ్యూర్డ్ అమ్మాయి అనే చెప్పుకోవచ్చు. మరి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేది మాత్రం తెలిసి రాలేదని అయితే ఇంట్లో వాళ్ళైతే చెప్తున్నారు. బట్ పోలీసులు అయితే అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. బేసికల్లీ ఆత్మహత్య అని అంటాం, కానీ బేసికల్లీ అది కూడా హత్యే. ఏదో ఒక సిట్యువేషనో, ఏదో ఒక ఎమోషనో, లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంటో బలంగా ఒక మనిషి మెదడుని క్యాప్చర్ చేసి చావుకు ప్రేరేపించిందంటే ఆ ఇన్సిడెంట్, ఆ సిట్యువేషన్, ఆ పర్సన్, లేకపోతే వాళ్ళు చేసినటువంటి హత్య అనే చెప్పుకోవచ్చు. కానీ దీని ఆత్మహత్యగా అయితే చూడలేము. సరే ఏదేమైనప్పటికీ సింగర్ విజయలక్ష్మి ఆ అమ్మాయి అసలు పేరు, తర్వాత మల్లికా రాజ్పుత్ అని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది పాటలు పాడి. మొత్తానికైతే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి చిన్న ఫ్యామిలీ వీళ్ళది. ఆవిడ ఆత్మకైతే శాంతి చేకూరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.